హాయ్ వెల్కమ్ టు శ్రీ మల్లికాస్ కిచెన్. ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చాలా అంటే చాలా మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. చాలా బాగుంది. ఒక్కసారి ఈ విధంగా చేపల పులుసు పెట్టారంటే టేస్ట్ మాత్రం అద్భుతం అండి. ఈ విధంగా చేపల పులుసు చేసిన ఎవరికైనా సరే సూపర్ టేస్టీగా వస్తుందండి. ఎంత కొత్త వాళ్ళైనా సరే ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఎలా చేయాలంటే ముందుగా ఒక బౌల్ తీసుకునేసి అందులోకి శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఈ చేపల్ని తీసుకోవాలి. నేనైతే బంగారు తీగ చేప తీసుకున్నానండి. ఓకేనా? అవి చిన్న చేపలు. 1 కిలో చేప తీసుకునేసి అందులో వేసి ఇప్పుడు కట్ చేసిన ఉల్లిపాయలండి. అవి ఒక 2-3 ఉల్లిపాయలు వేసుకునేసి ఒక పిడికెడు కరివేపాకు వేసుకొని ఒక 4-5 పచ్చిమిరపకాయలను చీల్చి వేసి అర స్పూను పసుపు, 1 టేబుల్ స్పూను సాల్టు, 3 టేబుల్ స్పూన్లు కారం అందులో వేసేసుకోవాలి. ఇవన్నీ వేసిన తర్వాత దాదాపు ఒక 2-3 గంటలు ఆయిల్ వేసుకోవాలండి. ఓకేనా? ఆయిల్ వేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇలా బాగా కలుపుకోవాలి. అంటే ఈ కారము, పసుపు ఇవన్నీ కూడా ఈ ఆయిల్తో సహా ఇది బాగా ప్రతి ఒక్క ముక్కకు కూడా అప్లై అయ్యే విధంగా బాగా కలుపుకోవాలి. ఈ టైప్లో ఏంటంటే ఇలా తిరగేసుకుంటూ ఇలా రాకుతూ బాగా కలిపితే ప్రతి ఒక్క ముక్క బాగా పీల్చుకుంటుంది. ఆ టైప్లో మనం బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలిపిన తర్వాత ఇప్పుడు మనం దాదాపు ఒక గ్లాసు నీళ్ళు అయితే తీసుకునేసి కొద్దిగా చేయి తడుపుకునేసి ఆ గ్లాసు నీటినైతే దాంట్లో పోసేసుకుందాం. ఓకేనా? ఇప్పుడు మనం ఈ గ్లాసు నీళ్లు పోసిన తర్వాత ఇప్పుడు కాస్త అలా తిప్పుకోవాలండి. ఎప్పుడైనా చేపల కూరని గెంటి పెట్టి పస్స కలబెట్టుకున్న ఈ టైప్లో తిప్పుకునేసి ఇప్పుడు మూత పెట్టేసి స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన పెట్టి ఇప్పుడు దీన్ని దాదాపు మనం ఒక 2-3 నిమిషాలు అయితే ఇలా ఉడికించుకోవాలి. ఉడికించిన తర్వాత ఇప్పుడు కొంచెం అలా తిప్పేసుకోవాలండి. తిప్పిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ముందుగా నానబెట్టి రెడీ చేసి పెట్టుకున్న చింతపండుని శుభ్రంగా పిసికి రసం తీసి ఆ చింతపండు పులుసు ఇప్పుడు దీంట్లో పోసేసుకోవాలండి. ఆ చింతపండు పులుసు కూడా మరీ పల్సగా కాకుండా మరీ చిక్కగా కాకుండా ఆ టైప్లో ఉండాలండి. ఓకేనా? ఈ విధంగా ఈ చింతపండు పులుసు పోసిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకునేసి ఇప్పుడు ఒక్కసారి అలా తిప్పేసుకొని మూత పెట్టి ఇప్పుడు దాదాపు ఒక 6-8 నిమిషాల సేపు అయితే దీన్ని ఉడికించుకోవాలి. ఈలోపు మనం రోట్లో 1 టేబుల్ స్పూను జీలకర్ర వేసుకునేసి దాన్ని ఇలా మెత్తగా దంచి ఇప్పుడు వెల్లుల్లి గడ్డ ఒక గడ్డను తీసుకునేసి ఇలా విడదీసి పాయలు అందులో వేసేసుకునేసి ఇప్పుడు రెండింటిని కలిపి కొంచెం కచ్చపచ్చగా దంచేసుకోవాలండి. అంటే మరి మెత్తగా పేస్ట్ అవసరం లేదు. ఈ టైప్లో కొంచెం కచ్చపచ్చగా ఉంటే సరిపోతుంది. ఓకేనా? ఈ పొడిని మాత్రం కంపల్సరీ దంచుకోవాలండి. కాకపోతే ఇది పొడిలాగా రాదు, మరి పేస్ట్ లాగా రాదు, ముద్ద టైప్లో వస్తుందండి. ఓకేనా? అంటే మనం దీంట్లో నీళ్ళు వేయలేదు, వేరే ఏది వేయలేదు కాబట్టి ఈ టైప్లో ముద్ద టైప్లో వస్తుంది. ఇలా కచ్చపచ్చగా దంచేసి ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో పెట్టుకునేసి ఇప్పుడు రోలు పక్కన పెట్టి మనం ఈ చేపల కూర ఉడికిస్తున్నాం కదా, ఇప్పుడు మూత తీసేసి ఇప్పుడు దీన్ని కాస్తలా తిప్పేసుకోవాలండి. చేపలు ఏంటంటే అడుగున అతుక్కోకుండా ఈ టైప్లో కాస్తలా తిప్పేసుకునేసి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే రోట్లో దంచిన ఈ ముద్దని దాంట్లో వేసేసుకుందామండి. అంటే జీలకర్ర వెల్లుల్లి ఇప్పుడు దంచాం కదా దాన్ని అందులో వేసేసి ఇప్పుడు మళ్ళీ కాసేపు అలా తిప్పుకోవాలండి. ఈ విధంగా తిప్పి కలిసిన తర్వాత ఇప్పుడు మళ్ళా మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు అంటే మరొక 2 నిమిషాల సేపు అయితే కొంచెం అలా ఉడికించుకోవాలి. అప్పుడేమవుద్దంటే మనం ఈ ముద్ద అన్నది ఈ పులుసుకి బాగా పట్టి పులుసు టేస్ట్ చాలా బాగుంటుందండి. ఓకేనా? ఇప్పుడు మనం మీదకించి కొత్తిమీర అలా చల్లేసుకుందాం. కొత్తిమీర చల్లిన తర్వాత ఇప్పుడు ఒక్కసారి ఆఖరణ టేస్ట్ చూడాలండి. సాల్ట్ ఇవన్నీ సరిపోయా లేదా, పులుసు మనకి ఏ విధంగా కావాలో ఆ టైప్లో ఉంచుకునేసి ముక్క ఉడికిందా లేదా అన్ని చెక్ చేసుకునేసి ఇక స్టవ్ ఆఫ్ చేసుకుని కాస్త దీన్ని మాగనిచ్చుకోవాలండి. ఎప్పుడైనా సరే మనం చేపల కూర చేసినప్పుడు అది కొంచెం మాగితే టేస్ట్ అద్భుతంగా ఉంటుందండి. ఇప్పుడు చేసాం కదా, ఈ వేడి వేడి మీద మనకంత రుచి అనిపించదు. ఇది ఒక 2-3 గంటల పాటు కాస్తలా చల్లారి అది కొంచెం చిక్కబడిందంటే అప్పుడు ఉంటుందండి టేస్ట్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఇంకా ఇప్పుడు మనం మధ్యాహ్నం చేసినాం, సాయంత్రంకైతే ఇంకా అద్భుతంగా ఉంటుందండి. మరునాడికైతే చెప్పే అవసరం లేదు, అంత టేస్టీగా ఉంటుంది. ఓకేనా? అంటే చేపల పులుసు మనం పెట్టే విధానాన్ని బట్టే టేస్ట్ సూపర్గా ఉంటుందండి. ఆ టైప్లో మనం చేస్తే 2-3 రోజులైనా సరే ఆ చేపల పులుసు చెక్కు చెదరదండి.
కాకపోతే ఏంటంటే చేయి తగలకుండా ఉంచుకోవాలి. ఓకేనా?